హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈ వీడియోలో ఒకటి కాదు 2 జాబ్స్ గురించి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో పూర్తిగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మంచి జాబ్ అనమాట. సో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియోని కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ మనకు ఒకసారి చూసుకుంటే అసోసియేట్ అనమాట రోలు, ఆపరేషన్స్ అనమాట, ఓపీఎస్ అసోసియేట్ రోల్ అనమాట. కంపెనీ పేరు చూసుకుంటే WNS గ్లోబల్ సర్వీసెస్ అనమాట. సో ఇది మనకి హైదరాబాద్ తెలంగాణ లొకేషన్కి అయితే మనకి స్పాట్ అయింది. సో ఇది ఫుల్ టైమ్ జాబ్ రోల్ అనమాట. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా మనమైతే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఒకసారి స్కిల్స్ ఒకసారి చూసుకుందాము. టైపింగ్ స్కిల్స్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో ఇవే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఒకసారి పూర్తిగా జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే WNS Limited is a leading business process management company. We combine our deep industry knowledge with technology and analytics expertise to co-create innovative digital-led information solutions with client across 10 industries అనమాట. సో we enable business in travel, insurance, banking and financial services అనమాట. సో వీళ్ళ యొక్క బిజినెస్ ట్రావెల్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ అండ్ కన్జ్యూమర్ ప్యాకింగ్ గూడ్స్, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ మీద వీళ్ళైతే పనిచేస్తారు. దాంతోపాటు హెల్త్ కేర్ అండ్ యూటిలిటీ ఇండస్ట్రీ అనమాట. వీటిల్లో వీళ్ళైతే బిజినెస్ అయితే ఉంటుంది. సో దేర్ డిజిటల్ ఫ్యూచర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ అవుట్కమ్స్ విత్ ఆపరేషన్స్ ఎక్సలెన్స్ అనమాట. సో వీ డెలివర్ ఎన్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ BPM సర్వీసెస్ అనమాట. సో ఇది ఒక BPM సర్వీసెస్ కింద లొకేషన్ అనమాట జాబు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనమాట, ప్రొక్యూర్మెంట్, కస్టమర్ ఇంటరాక్షన్ సర్వీసెస్ అండ్ హ్యూమన్ రీసోర్స్ లివరింగ్ అండ్ కోలాబరేటివ్ మోడల్స్ దట్ ఆర్ టైలర్డ్ అండ్ అడ్రస్ యూనిక్ బిజినెస్ ఛాలెంజెస్ ఆఫ్ ఈచ్ క్లయింట్ అని వాళ్ళ యొక్క పూర్తిగా జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి ఇంట్రడక్షన్ అయితే పూర్తిగా ఇచ్చారనమాట. సో మనకి జాబ్కి సంబంధించిన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ కానీ స్కిల్స్ కానీ ఒకసారి చూసుకుందాము. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. టైపింగ్ స్పీడ్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 25 words per minute అనమాట. ప్లస్ 90% యాక్యురసీతో మనం అయితే టైపింగ్ మనకి వచ్చి ఉండాలి. సో ఇదైతే పూర్తిగా ఫస్ట్లోనే వాళ్ళైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాతనే ఫస్ట్ టైపింగ్ స్కిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. షుడ్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్. సో ఏబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ అనమాట. షిఫ్ట్లో మనం పనిచేయడానికి కంపల్సరీ మనమైతే దీంట్లో ఉండాలన్నమాట. సో నైట్ షిఫ్ట్ కావచ్చు, డే షిఫ్ట్, ఎనీ షిఫ్ట్ అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నో ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆల్సో రిక్వైర్డ్. వర్క్ ఎక్స్పీరియన్స్ మనకేం అవసరం లేదు, కానీ షిఫ్ట్లో మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్ అనమాట. ప్రిఫరబిల్లీ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, బ్యాక్ ఆఫీస్ అండర్స్టాండింగ్స్ అనమాట. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే దేంట్లో ఉండాలి, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే బెటర్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఓన్లీ గ్రాడ్యుయేషన్ అనమాట. సో ఓన్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటే చాలు, ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ ఒకసారి స్కిల్స్ అన్నీ చెక్ చేసుకొని టైపింగ్ కానీ, రిటర్న్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, తర్వాత స్పీడ్ ఆఫ్ టైపింగ్ టెస్ట్, వీటన్నిటిని ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళైతే జాబ్లో జాయిన్ చేయించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా పూర్తిగా ఒకసారి జాబ్ డీటెయిల్స్ చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో సెకండ్ జాబ్ గురించి ఒకసారి చెక్ చేస్తే, సో మనకి సెకండ్ జాబ్ కూడా చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్ అనమాట. అకౌంట్స్ అసిస్టెంట్ రోల్ అనమాట. సో ఇది కూడా హైదరాబాద్ లొకేషన్కే స్పాట్ అయింది. ఫుల్ టైమ్ జాబ్ రోల్ అనమాట. కంపెనీ పేరు చూసుకుంటే ఇన్మ్యాన్ ట్రక్స్ అనమాట. సో వీళ్ళు కూడా ఒకసారి చూద్దాం జాబ్ గురించి పూర్తిగా డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాము. ఫుల్ టైం జాబ్ రోలు. స్కిల్స్ చూసుకుంటే ఒకసారి టాలీ ఉండాలి, ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ అనమాట వీళ్ళ యొక్క మెన్షన్ చేసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. దాంతోపాటుగా డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేద్దాము. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ డెడికేటెడ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ అకౌంట్స్ అసిస్టెంట్ జాయిన్ యువర్ టీమ్ ఇన్ హైదరాబాద్. సో దిస్ రోల్ ఈజ్ ఐడియల్ ఫర్ ఏ కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాలీ, జోహో బుక్స్. సో టాలీ ఉండాలి, జోహో బుక్స్లోనూ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట అకౌంటింగ్ రోల్కి సంబంధించి. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి చెక్ చేసుకుంటే అసిస్టెంట్ మేనేజింగ్ డే టు డే అకౌంటింగ్ ఆపరేషన్స్, మెయింటైన్ అక్యురేట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ ఎన్ష్యూర్ కాంప్లైన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ప్రాసెస్ ఇన్వాల్వ్స్
పేమెంట్స్ అండ్ ఎక్స్పెన్స్ రిపోర్ట్స్, రికాన్సిలైజ్ బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ అండ్ మేనేజ్ అకౌంట్ పేయబుల్ రిసీవబుల్స్, తర్వాత సపోర్ట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ స్టేట్మెంట్స్, దాంతోపాటు కొలాబరేట్ విత్ ద ఫైనాన్స్ టీమ్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్. సో ఇదైతే బేసిక్గా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. సో మనమైతే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, ఒకసారి వీలైతే చూసుకోండి ఒకసారి. అకౌంటింగ్ మొత్తం సంబంధించి ప్రాసెస్ చేయాల్సి ఇన్వాయిసెస్ కానీ, పేమెంట్స్, ఎక్స్పెండిచరు, తర్వాత రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడము, రీకాన్సిలేషను, అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్ రీకాన్సిలేషను, ఇవైతే మనమైతే బేసిక్గా డిస్క్రిప్షన్లో ఉందన్నమాట, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ టాలీ అండ్ జోహో బుక్స్ ఈజ్ ఎ మస్ట్ అనమాట. సో ఇవైతే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా ఇవి కావాలని వాళ్ళైతే మెన్షన్ చేశారు. తర్వాత ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇండిపెండెంట్లీ యాజ్ అ పార్ట్ ఆఫ్ టీమ్ అయితే మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఎక్స్పీరియన్స్ సంబంధించి, రిక్వైర్మెంట్ సంబంధించి ఇవే అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. గుడ్ కాంపిటీషన్ సంబంధించి గుడ్ కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది, బెనిఫిట్స్, ప్యాకేజెస్ అన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ప్రొఫెషనల్గా మనమైతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఛాన్స్ అయితే దీంట్లో ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. సపోర్టివ్ అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. సో మనమైతే ఈ పైన ఉన్న డీటెయిల్స్ అన్నిటికీ ఒకవేళ ఓకే, మనమైతే మొత్తం మనకైతే స్కిల్స్ అయితే అన్నీ ఉన్నాయి అంటే మీరైతే తప్పకుండా లింక్ అయితే దీనికి సంబంధించిన జాబ్కి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని మీరైతే ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోండి. శాలరీ కూడా వాళ్ళు ఇచ్చారు 2,50,000 నుంచి 3 lakhs వరకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఇంకొకవేళ ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా తప్పకుండా ఉంటుంది. సో మీరైతే ఈ 2 జాబ్కి సంబంధించిన వీడియోస్ అయితే పూర్తిగా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఎవరైతే అకౌంట్స్ రోల్కి సంబంధించి ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో ఎవరైతే అప్లై చేసుకోవాలని జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఇలాంటి వీడియోస్ని యూటిలైజ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.